భూమి వివాదంపై ఆర్యవైశ్య సంఘం హెచ్చరిక. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం నాయకులు వక్కలగడ్డ మల్లికార్జున మాట్లాడుతూ ఆర్యవైశ్యులమని చులకన చేస్తూ ఎవరు అడ్డగోలుగా వ్యవహరించినా చట్టపరంగా ముందుకెళ్తామని హెచ్చరించారు. స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1922 నాటి భూమి కొందరి చేతులు మారి మేము 2011లో చట్టబద్ధంగా కొనుగోలు చేశాం. ఇప్పుడు కొందరు దళితులు ఆ భూమి మాదని చెబుతూ మాపై దాడికి దిగడం, అడ్డదిడ్డంగా కేసులు పెట్టడం సరికాదు. మా వద్ద అన్ని చట్టపరమైన ఆధారాలు ఉన్నాయి. చట్టం ముందు మేము తప్పు చేయలేదని నిరూపిస్తామన్నారు. అలాగే ఆయన మీ వద్ద ఆధారాలు ఉంటే చూపించండి, నిజంగా మీ హక్కు అని తేలితే మేమే అక్కడ నుండి వెళ్ళిపోతామని, కానీ చట్టంని మించి ప్రవర్తించడం సరే నువ్వు కాదు అని స్పష్టం చేశారు. రాసేటప్పుడు కనీసం దయచేసి చెప్తున్నా మా వివరణ కూడా అడగండి, మా పేపర్లు చూసుకోండి. ఇప్పుడు ఇక్కడే పేపర్లు పెడతాం. ఎవరైతే రాసిన ఛానళ్ళు కానీ రాయని వాళ్ళు కానీ చూడండి. మీరు గనక వాళ్ళకు హక్కు ఉంది అంటే గనక మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. అంతేగాని అనవసరం నిరాధార ఆరోపణలు చేసేటప్పుడు కనీసం పక్క వాళ్ళని అడగండి. దయచేసి చెప్తున్నాం, ఈసారి గనక మమ్మల్ని ఈ విధంగా గనక ప్రెస్లో ఎక్కడైనా కానీ ఈ విధంగా నిరాధారంగా గనక మాట్లాడి మీరు గనక పబ్లిష్ చేస్తే మేము కోర్టుకు వెళ్ళి మీ మీద కోర్టుల ద్వారా మీ మీద యాక్షన్ తీసుకుంటాం. మమ్మల్ని అడగండి. మేము చెప్పకపోతే మా మీద మీరు ఏమైనా రాయండి, మా వివరం తీసుకోండి. మీరు దయచేసి చెప్తున్నాం, మేము కూడా సంఘంలో బాధ్యతగా గౌరవంగా తిరిగే వాళ్ళము. మమ్మల్ని ఇబ్బంది పెట్టబాకండి. అలాగే ఆరవేసులను చులకంగా చూడబాకండి దయచేసి. ఈ విధంగా ఉంటే కనుక మా పొలాలు ఈ విధంగా ఉంటే మాకు మా బిడ్డలకు ఇక్కడ మాకేంటి అసలు రక్షణ ఏది? మేము ఎలా జీవించాలి చెప్పండి? మా పొలాలకు రక్షణ లేకుంటే మాకెక్కడ రక్షణ వస్తుంది? ఇంకా రేపు మా ఇళ్ళ కాడికి వచ్చి మా ఇల్లు ఏమంటారు? మేము ఇవ్వాలన్నా? బెదిరిస్తే బెదిరిపోవాలన్నా? ఇది ఎక్కడ న్యాయం? అందుకే ఒకటే డెసిషన్కి వచ్చాం. మేము చావైనా బతికైనా ఆ పొలంలోనే ఉంటాం. మేము ఆ పొలంలోనే ఉంటాం. మమ్మల్ని చంపుకుంటారో, మమ్మల్ని ఎస్సీ కేసులు పెట్టుకుంటారో, ఏమేం చేసుకోమనండి, మేము పొలంలోనే ఉంటాం. అదే విషయాన్ని జిల్లా పెద్దలకు కూడా చెప్పొచ్చాము. జిల్లా పెద్దలంటే కనుక పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్ గారికి చెప్పొచ్చాం. సార్ దయచేసి మాకు రక్షణ కల్పించండి, మమ్మల్ని చంపుతామంటున్నారు. ఆడవాళ్ళు వెంటబడి రాళ్ళు తీసుకున్నారు. ఇంకా ఏం చేయాలి? మేము మా భూమిలో ఇన్ని డాక్యుమెంట్లు పెట్టుకుని మేము పోతే రాళ్ళు తీసుకుంటారు మా మీదకి. ఇట్లా ఉంది మా పరిస్థితి. దయచేసి వయసులం కాబట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది తగదు మీకు. కాబట్టి రక్షణ కల్పించండి. ప్రెస్ వారు కూడా సహకరించండి. దేనికంటే కనుక న్యాయం వైపు ఉండండి. మిమ్మల్ని చూసి 10 మంది మీరు ప్రెస్ వాళ్ళు నమ్మకంతో ఉండాలి, కానీ ఇబ్బంది పడే తత్వంతో ఉండకూడదు. కాబట్టి దయచేసి పోలీసు వారు కూడా మాకు రక్షణ కల్పించి మా భూమిలో మేము వ్యవసాయం చేసుకుంటాం. మమ్మల్ని దయచేసి రక్షణ కల్పించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని మీ ద్వారా కోరుకుంటున్నాను.